హలో ఫ్రెండ్స్. అల్లు అర్జున్ గారిది నెక్స్ట్ మూవీ ఏంటి 'పుష్ప 2' తర్వాత అని చెప్పేసి చాలా చాలా ఆలోచించారు అనమాట. అట్లీ గారితో అన్నారు, త్రివిక్రమ్ గారితో అన్నారు, చాలా చాలా టాక్స్ వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మనకి ఈ రోజు అయితే క్లారిటీ వచ్చేసింది అట్లీ గారితో అని. కానీ అది ఏమంటారు దాన్ని, ఆ క్లిప్ చూసిన తర్వాత టోటల్ వీడియో మనకి ఒకటి అర్థమైపోతుంది ఏంటంటే, ఇప్పుడు AA 22 అంటే అల్లు అర్జున్ గారి 22nd మూవీ అనేది అసలు వేర్ లెవెల్. అసలు మీకు విఎఫ్ఎక్స్ వర్క్స్ వేర్ లెవెల్ జరుగుతాయి. అసలు ఒక హాలీవుడ్ రేంజ్ కి మించిపోతుంది ఈ సినిమా అన్నట్టు మనకి జరుగుతుంది. అక్కడ వాళ్ళు వెళ్ళిన ప్రతి కంపెనీ, విఎఫ్ఎక్స్ ప్రతి కంపెనీలో ఏది మా స్క్రిప్ట్ ఎలా ఉంది అని చెప్పేసి అడిగితే వాళ్ళు చాలా బాగుంది, అసలు ఇట్లాంటి స్క్రిప్ట్ నేను ఎప్పుడు వినలేదు అని రిప్లైస్ ఇస్తున్నారు అనమాట ఇంగ్లీష్ లో. అది చాలా మనము గమనించాల్సిన విషయం అనమాట. అంటే అట్లీ గారు ఇప్పుడు ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేశారో తెలియదు కానీ దట్ వాస్ వెరీ కూల్ అండ్ గుడ్ అనుకుంటా. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ గారు కాంబినేషన్ అంటేనే చాలా, మనం అప్పుడు స్టార్టింగ్ లో ఎప్పుడు పుష్ప 2 ముందు పుష్ప చాలా అప్పుడే ఆ టైంలో అసలు చాలా కొత్తగా అనిపించింది అనమాట. అసలు వీళ్ళిద్దరు ఎలాగా అని చెప్పేసి. అసలు సన్ నెట్వర్క్స్, అసలు ప్రొడ్యూసర్ గురించి మర్చిపోయాం. సన్ నెట్వర్క్స్, మనకి సన్ నెట్వర్క్స్ ప్రొడ్యూసర్స్ ఏంది అసలు అర్థం కాలే. టోటలీ తమిళ సైడ్ వెళ్ళిపోతుందా ఏంది మూవీ అంతా, నాకు అర్థం కావట్లా. లైక్ ఇప్పుడు మన డైరెక్టర్ తమిళోడే, మన ఏంటి ప్రొడ్యూసర్ వచ్చేసి మన తమిళోడే, అండ్ మన ఏమంటారు హీరో వచ్చేసి ఓన్లీ మన ఇట్ సైడ్ అనమాట. సో మనకి నెక్స్ట్ మనకి ఇంకా కాస్టింగ్ ఎవరు, క్రూ ఎవరు, ఇదంతా తెలియాల్సింది ఉంది. హీరోయిన్ ఎవరు, ఇదంతా. సో దాన్ని బట్టి మనం ఇది ఏ జోన్ సినిమానో మనం అప్పుడు చేసుకోవచ్చు. ఎందుకంటే మాక్సిమం ఇప్పుడు మూడే రివీల్ అయినాయి: ప్రొడ్యూసరు, అండ్ మన ఎవరు డైరెక్టరు, అండ్ హీరో. ఈ మూడే కాబట్టి మనం ప్రస్తుతానికైతే తమిళ్ ఎక్కువ డామినేషన్ ఉంది సినిమాలో. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ అనేది నెక్స్ట్ మనం చూసుకోవచ్చు. కానీ విఎఫ్ఎక్స్ అయితే చాలా ఎక్కువ ఉండబోతుంది అని చెప్పేసి అయితే అర్థమవుతుంది అనమాట. అండ్ చాలా జాగ్రత్త పడాలి వీళ్ళు. అసలు లీక్ కానీ ఇట్లాంటి చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ విఎఫ్ఎక్స్ వర్కులు జరుగుతున్నప్పుడు కానీ ఇట్లా మనకి ఈ మధ్య యుఎస్కి వెళ్తుంటాయి కదా మన సీడీలు ఇండియా నుంచి. ఆ సీడీలు లీక్ అవ్వడం కానీ ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట ఈ సినిమాని. అంటే వాళ్ళు ఈ సినిమాని చాలా జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని. అండ్ లవ్ యూ గాయ్స్.